ఈ వీడియోలో మీకు 2 పిక్చర్స్ చూపిస్తాను. దిస్ ఈజ్ పిక్చర్ నెంబర్ 1, దిస్ ఈజ్ పిక్చర్ నెంబర్ 2. పిక్చర్ 1లో ఉన్న పర్సన్ని మీరు ఖచ్చితంగా గుర్తుపట్టుంటారు. ఈ పిక్చర్లో ఉన్న పర్సన్ని మీరే కాదు 90-95% మంది గుర్తుపట్టుంటారు. ఎందుకంటే టెక్స్ట్ బుక్స్లో కానీ యూట్యూబ్లో కానీ తన గురించి ఎక్కడ మాట్లాడుకోలేదు. కాకపోతే గూగుల్ ఆర్ వికీపీడియాలో మీరు సెర్చ్ చేస్తే తన గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అండ్ వీళ్ళిద్దరికి ఒక రిలేషన్ ఉంది. అది తెలుసుకోవడానికి ఈ వీడియో మిస్ కాకుండా ఎండ్ వరకు చూడండి. నేతాజీ సుభాష్ చంద్రబోస్ తన గురించి పెద్దగా ఇంట్రడక్షన్స్ నేను ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీకు కంప్లీట్ స్టోరీ తెలుసు. ఐ వాంట్ టు టేక్ వన్ స్మాల్ పార్ట్ ఫ్రమ్ హిస్ లైఫ్. 1920లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ వరల్డ్స్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఎగ్జామ్స్ అయినటువంటి ACSని క్లియర్ చేశారు, ఇండియన్ సివిల్ సర్వీస్. క్లియర్ చేసిన తర్వాత హీ స్టూడ్ ఇన్ 4th place అండ్ హీ స్టార్టెడ్ హిస్ జర్నీ యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్ ఇన్ 1920. 1921లో హీ థాట్ ఆఫ్ డూయింగ్ సంథింగ్ మోర్ ఫర్ ద కంట్రీ. అందుకు హీ థాట్ ఆఫ్ గివింగ్ రిజిగ్నేషన్ ఇవ్వాలనుకున్నప్పుడు నేతాజీ తన ఫ్రెండ్ అయినటువంటి ఈ పర్సన్ని కలిసి హీ టోల్డ్ దట్ దిస్ ఈజ్ మై థాట్ ప్రాసెస్, దిస్ ఈజ్ మై విజన్, దిస్ ఈజ్ మై మిషన్ అని చెప్పి విల్ యూ కమ్అట్ ఫ్రమ్ దట్ సర్వీస్ అని అడిగితే ఈ పర్సన్ లేదు, నీ అంత ధైర్య సాహసాలు నా దగ్గర లేదు, నా వల్ల కాదు, ఐఎమ్ వెరీ మచ్ కంఫర్టబుల్ ఇన్ దిస్ సర్వీస్, నేను కొన్ని సంవత్సరాలు ఈ సర్వీస్ చేసి అండ్ ఐ విల్ డూ దిస్ జాబ్, దాని తర్వాత కావాలంటే ఫ్రీడమ్ మూవ్మెంట్లో పాల్గొంటాను అని చెప్పారు. నేతాజీ తన బెస్ట్ ఫ్రెండ్ రాలేదు అనే ఉద్దేశంతో రిజిగ్నేషన్ ఇవ్వకుండా ఆగిపోలేదు. హీ డిడ్ ఇట్, రిజిగ్నేషన్ ఇచ్చారు. దాని తర్వాత హీ వెంట్ ఇన్ టు పాలిటిక్స్ అగైన్, హీ కేమ్ అవుట్ అండ్ ఆజాదీ హిందూ ఫౌజ్ని స్థాపించారు అండ్ రెస్ట్ ఈజ్ హిస్టరీ. నేను ఇందాక చెప్పినట్టు ఈ పర్సన్ గురించి గూగుల్లో కానీ వికీపీడియాలో కానీ ఉంటుంది. ఆల్ ఓవర్ ఇండియాలో తనకు ఫేమ్ లేదు. కాకపోతే మీరు వెస్ట్ బెంగాల్కి వెళ్ళి అడిగినా, కలకత్తాలో వెళ్ళి అడిగినా తన గురించి కథలుగా చెప్తారు. మనం ఇందాకటి నుంచి మాట్లాడుకుంటున్న ఈ వ్యక్తి సామాన్యమైన వ్యక్తి ఏం కాదు. హీఈస్ అ ఫిలాలజిస్ట్, బయోగ్రాఫర్. మన సుభాష్ చంద్రబోస్ బయోగ్రఫీ రాసింది ఈ వ్యక్తే. హీఈస్ అన్ ఆథర్, ఎడిటర్, న్యూస్ పేపర్ పబ్లిషర్ అండ్ ఫ్రీడమ్ మూమెంట్ లీడర్. తను వెస్ట్ బెంగాల్లో బెంగాల్ హిందూస్కి సపరేట్ హోమ్ల్యాండ్ కావాలని ఫైట్ చేసినటువంటి ఒక వ్యక్తి. కానీ దేశం మొత్తం, దేశమే కాదు ఇతర దేశాలు కూడా నేతాజీ సుభాష్ చంద్రబోస్ని గుర్తుపట్టగలరు, తన గురించి మాట్లాడగలరు. కాకపోతే ఈ వ్యక్తి గురించి ప్రపంచం కానీ దేశం కానీ మాట్లాడదు, ఒక రాష్ట్రం తప్ప. ఎందుకు వీళ్ళిద్దరి మధ్యలో ఇంత డిఫరెన్స్ ఉంది అని అడిగితే ఓన్లీ బికాస్ ఆఫ్ మైండ్ సెట్స్. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గాట్ గ్రోత్ మైండ్ సెట్ అండ్ దిస్ పర్సన్, ఇతని పేరు చెప్పలేదు కదండి, హీఈస్ నన్ అదర్ దెన్ హేమంత్ కుమార్ సర్కార్. హీ గాట్ ఫిక్స్డ్ మైండ్ సెట్. ఈ హేమంత్ కుమార్ సర్కార్ హీ వాజ్ ఇన్ కంఫర్ట్ జోన్. నేతాజీ సుభాష్ చంద్రబోస్ హీ కేమ్ అవుట్ ఫ్రమ్ ద కంఫర్ట్ జోన్. దట్ ఇస్ ద ఓన్లీ డిఫరెన్స్ వీళ్ళిద్దరిని ఈ పొజిషన్ నిలబెట్టింది. వైల్ కమింగ్ టు యువర్ సెల్ఫ్, వీ హ్యావ్ 2 types ఆఫ్ మైండ్ సెట్స్. నెంబర్ 1 గ్రోత్ మైండ్ సెట్, నెంబర్ 2 ఫిక్స్డ్ మైండ్ సెట్. మీది ఎటువంటి టైప్ ఆఫ్ మైండ్ సెట్ ఏమైనా ఐడియా ఉందా? మీరు ఇప్పటి వరకు ఒక కంఫర్ట్ జోన్లో ఉంటే ప్లీజ్ కమ్అట్ ఫ్రమ్ ద కంఫర్ట్ జోన్. నా సాలరీ 20,000 వస్తుంది, ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దట్ అని అనుకున్నారా? ఓకే, దెర్ ఈస్ నో ప్రాబ్లమ్, యూ ఆర్ హ్యాపీ విత్ దట్ వన్. కాకపోతే అట్లీస్ట్ ట్రై ఫర్ 5,000 మోర్, 10,000 మోర్. లేదు నేను ఒక 1 hourలో 10 questions మాత్రమే చదవగలుగుతున్నా అని అనుకుంటున్నారా? అట్లీస్ట్ యూ ట్రై మోర్, 15 questions అండ్ ఆన్సర్స్ చదువుకోవడానికి ట్రై చేయండి. ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ప్లీజ్ కమ్అట్ ఫ్రమ్ ద కంఫర్ట్ జోన్. యూ షుడ్ హ్యావ్ గ్రోత్ మైండ్ సెట్ రేదర్ దాన్ ఫిక్స్డ్ మైండ్ సెట్. మీకు ఇప్పటి వరకు ఫిక్స్డ్ మైండ్ సెట్టే ఉంది అండ్ యూనిట్ టు కన్వర్ట్ టు గ్రోత్ మైండ్ సెట్ అని అనుకుంటే ఐ హ్యావ్ గివెన్ వాట్ ఆర్ ద థింగ్స్ టు బి ప్రాక్టీస్డ్ ఇన్ ద డిస్క్రిప్షన్. టోటల్ కంటెంట్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ప్లీజ్ గో అండ్ వాచ్ ఇట్ అండ్ ప్రాక్టీస్. మీరు ఫిక్స్డ్ మైండ్ సెట్ అండ్ కంఫర్ట్ జోన్లో ఉండి హేమంత్ కుమార్ సర్కార్ లాగా ఒక సర్కిల్కే పరిమితం అవుతారా? లేదా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి గ్రోత్ మైండ్ సెట్ పెట్టుకుని నేతాజీ సుభాష్ చంద్రబోస్ లాగా నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ పర్సనాలిటీ అవుదాం అనుకుంటున్నారా? ఇట్స్ యువర్ చాయిస్. We'll meet again in the next video with another life skill.